వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. మనకున్న గజిబిజి లైఫ్ లో మనం ఫుడ్ తీసుకునేది టైం టు టైం ఉంటుందో లేదో తెలియదు, నిద్రపోయేది కూడా టైం టు టైం ఉంటుందో లేదో తెలియదు. ఈ కారణాల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను అయితే మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈజీగా మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకుని వేసేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా దాన్ని అయితే క్యూర్ చేసుకోగలుగుతున్నాం. కానీ ఫర్దర్ గా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో టాబ్లెట్స్ కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ రూపంలోనో లేకపోతే మనం తీసుకునే ఆహారపు అలవాట్లలోనో కిడ్నీలో స్టోన్స్ రావడము, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? వీటికి ప్రస్తుతం ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏంటి? మరి ఈ విషయాలని మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, జిఐ యాంకో సర్జన్, అదేవిధంగా లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ దత్తారాం గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మహారాష్ట్ర కార్యక్రమానికి స్వాగతం. ఐఎమ్ వెరీ ఫైన్ సార్. మాకు తెలిసింది చాలా కొంచెమే, మీకు సంబంధించిన డిజిగ్నేషన్స్ అయితే మేము పేర్లు చెప్పేసాం, కానీ ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ మాకు ఇస్తారా? తప్పకుండా అండి. నా పేరు డాక్టర్ దత్తారాం. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. I specialize in GI HPV surgery and GI cancer surgery. గత 7 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను కేరళలో ఉన్నాను. లాస్ట్ 7 years నుంచి నేను హైదరాబాద్లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా కిమ్స్ హాస్పిటల్లో. ఓకే సార్. సార్, మామూలుగా మనకి కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రెగ్యులర్ గా వింటూ ఉంటాము. అంటే రెండింటికి అసలు తేడా ఏంటంటారు? సో కామన్ థింగ్ అంటే రెండింటికి ఉంటుంది రాయి స్టోన్. దట్స్ ఓన్లీ థింగ్ కామన్. మిగతా అంతా డిఫరెంట్. సో దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ కిడ్నీ స్టోన్స్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు కామన్ గా కన్ఫ్యూజన్ తో వస్తారు. అంటే ఇది దే ఆల్వేస్ థింక్ బోత్ ఆర్ కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకేలాగా వస్తాయి, ట్రీట్మెంట్ ఒకేలాగా అనుకుంటుంటారు. కానీ సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఎటువంటి సిమిలారిటీ ఉండదు అనమాట. ఇప్పుడు కిడ్నీ తీసుకుంటే కిడ్నీ ఈజ్ అ వెరీ వైటల్ ఆర్గన్. నార్మల్లీ ఎవ్రీబడి హ్యాస్ 2 kidneys, 2 kidneys ఉంటాయి. సో దాంట్లో పెథోజెనిసిస్ స్టోన్స్ ఆర్గన్ అంటే ఆర్గన్ ఇస్ డిఫరెంట్. అది గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇది కిడ్నీ స్టోన్స్. మనకందరికి 2 kidneys ఉంటాయి. స్టోన్స్ పెథోజెనిసిస్ అంటే స్టోన్స్ ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి అని కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. దీంట్లో కిడ్నీ స్టోన్స్ చూస్తే చాలా వరకు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అన్నమాట. సిమ్టమ్స్ కూడా వేరే ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్ కూడా వేరే ఉంటాయి. ట్రీట్మెంట్ ఇంకా కంపేర్ చేస్తే ట్రీట్మెంట్ కూడా చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది. సో రెండింటికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది అండ్ సిమ్టమ్స్ కూడా వేరేగానే ఉంటాయి. సిమ్టమ్స్ వేరే, పెథోజెనిసిస్ వేరే, ఎవరికి స్టోన్స్ వస్తాయనేది వేరే, ట్రీట్మెంట్ కూడా చాలా వరకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో గాల్ బ్లాడర్ ఇస్ నాట్ అ వైటల్ ఆర్గన్. గాల్ బ్లాడర్ అందరికి ఉంటుంది కానీ దాని ఫంక్షన్స్ అనేది చాలా పెద్దగా ఉండవు. సో నార్మల్ గాల్ బ్లాడర్ అంటే ఏంటి? గాల్ బ్లాడర్ చిన్న సాక్ లైక్ స్ట్రక్చర్ లివర్ కింద ఉంటుంది. అదే లివర్ నుంచి వచ్చే పిత్తరసాన్ని గట్టిగా చేసి అంటే చిక్కగా చేసి ఆహారం తిన్నప్పుడు పంప చేస్తున్నాం అన్నమాట ఇంటెస్టైన్ లో. ఫంక్షన్ దాని ఇంపార్టెంట్ ఫంక్షన్. సపోజ్ గాల్ బ్లాడర్ లేదనుకోండి, అసలు ఆహారం జీర్ణం కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. సో గాల్ బ్లాడర్ ఈస్ నాట్ అ వైటల్ ఆర్గన్. కిడ్నీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిగ్మెంట్ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్. సో బైల్ లో ఉన్న కాంపోనెంట్స్ వల్ల వచ్చే స్టోన్స్ గాల్ స్టోన్స్ లా అవుతాయి. సో there's a lot of difference between kidney stones and gall stones. So treatment also is very different. సాధారణంగా మనకి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అన్నప్పటికీ ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ ఇది మీరు అన్నట్టుగా రెండింటికి తేడా తెలియక, గాల్ బ్లాడర్ స్టోన్స్ లో వచ్చేప్పటికి అంటే అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది? ఒకవేళ వాటిని రిమూవ్ చేయడానికి మెడికేషన్ సరిపోతుందా, సర్జరీ ఏమైనా నీడ్ ఉంటుందా? యా, దట్స్ అ వెరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మీరు ఏమడుతున్నారు? కాంపోజిషన్ వస్తుంది అడుగుతున్నారు. సో చూస్తే ఇంతకుముందు చెప్పినట్టే గాల్ బ్లాడర్ లో ప్రిడామినెంట్లీ కొలెస్ట్రాల్ తో వచ్చే స్టోన్స్, తర్వాత పిగ్మెంట్. సో బైల్ అంటే పిత్తరసంలో ఉన్న పిగ్మెంట్స్ తో వచ్చే స్టోన్స్ ని మనం గాల్ స్టోన్స్ అంటారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో చూస్తే దాదాపు పిగ్మెంట్ స్టోన్స్ అంటే నల్లగా ఉన్న స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. వెరస్ నార్త్ ఇండియా అటువైపు అయితే కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే యూజువల్ ఎల్లోయిష్ స్టోన్స్ లాగా ఉంటాయి. ఒక ముత్యం లాగా ఉంటుంది స్టోన్. సో ఎట్లా అంటే నేనేం చెప్తాను పేషెంట్స్ కంటే నార్త్ ఇండియా ఆరెంజ్ స్టోన్, సౌత్ ఇండియా కోసం గ్రావిటీ స్టోన్. సో సౌత్ ఇండియాలో పిగ్మెంట్ స్టోన్స్ ఎక్కువ. సో దాంట్లో ఉన్న బైల్ లో ఉన్న పిగ్మెంట్స్ ఏ ఉంటాయి. బైల్ పిగ్మెంట్స్ వల్ల వచ్చే స్టోన్స్ ఎక్కువ ఉంటాయి సౌత్ ఇండియా. సో బేసిక్లీ దిస్ ఇస్ ద డిఫరెన్స్. అంటే ఆ స్టోన్ ఫామ్ అయినప్పుడు మనకి మెడికేషన్ తో తగ్గుతుందా లేదంటే ఖచ్చితంగా
సర్జరీ చేయాలంటారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రీట్మెంట్ ఎలా అంటే సో ఇప్పుడు స్టోన్స్ వస్తే సిమ్టమ్స్, ఇప్పుడు గ్యాల్ స్టోన్స్ కి కిడ్నీ స్టోన్స్ కి డిఫరెన్స్ చెప్పాను కదా. గ్యాల్ స్టోన్స్ లో స్టోన్స్, గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ చాలా కామన్. అంటే చూస్తే యావరేజ్ పాపులేషన్ లో ఇన్సిడెన్స్ చూస్తే దాదాపు 15 to 20% పీపుల్ కి స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు 100 మంది స్కాన్ చేస్తే దాదాపు 15 మెంబర్స్ స్టోన్ కనబడుతున్నారు. అందరికీ సర్జరీ మనం ఆఫర్ చేయలేము, అవసరం లేదు. స్టడీస్ లో ఏంటంటే సిమ్టమ్స్ ఉంటే మాత్రం ట్రీట్మెంట్. సో ఏంటి ట్రీట్మెంట్ అంటే సింప్లెస్ట్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ గ్యాల్ స్టోన్స్ ఇస్ సర్జరీ. సర్జరీ అంటే సర్జికల్ గా గ్యాల్ బ్లాడర్ తీసేయడమే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. స్టోన్ రిమూవ్ చేయడం లాంటిది స్టోన్ రిమూవ్ అసలు ఇంపాసిబుల్. మీరు అన్నారంటే ఎవరిని స్కాన్ చేసినా ఉంటాయి, అసలు ఎందుకు ఫామ్ అవుతాయంటారు గాల్ బ్లాడర్ లో స్టోన్స్? సో అది ఆల్సో వెరీ కామన్. చాలా మంది వచ్చినప్పుడు కామన్ గా అడుగుతుంటారు ఎందుకు వస్తాయి స్టోన్స్ అని. సో ఇప్పుడు చూస్తే మనం యూజువల్లీ మనం మెడికల్ టర్మినాలజీ చెప్పాలంటే ఫీమేల్ 40 and ఫ్యాటీ అని చెప్తాం. అంటే ఫీమేల్స్ లో మోర్ కామన్. సో దాదాపు ఒక చైల్డ్ బీయింగ్ ఏజ్ తర్వాత, పిల్లలు అయిన తర్వాత ఫీమేల్స్ లో చాలా కామన్ గా చూస్తుంటాం స్టోన్స్ అదనమాట. అదేకుండా ఫర్టైల్ అంటే పిల్లలు ఉన్న వారిలో చాలా కామన్ గా చూస్తుంటాం. అంటే మగవాళ్ళ పిల్లల్లో రావా అని కాదు, కానీ ద ఇన్సిడెన్స్ హైయర్ ఇన్ ఉమెన్, ఆడవాళ్ళలో ఎక్కువ అన్నమాట స్టోన్స్. ఏజ్ యాజ్ యూ గ్రో ఓల్డర్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్టోన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనకి ఎందుకు వస్తాయి స్టోన్స్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకు పర్టికులర్ దీనికైనా చెప్పడం కష్టం. చూస్తే గాల్ బ్లాడర్ బైల్ అనేది ఒక ఎమల్షన్ లాంటిది. దాంట్లో సాల్యుబుల్ కాంపోనెంట్స్, ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కొలెస్ట్రాల్ అనేది జిడ్డు పదార్థం, అది వాటర్ లో నిలవదు. సో దాన్ని సొల్యూషన్ లో పెట్టడానికి మనకి లెసిథిన్ తర్వాత బైల్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ ఇన్ కాంపోజిషన్ ఉన్నప్పుడు మనకి స్టోన్స్ ప్రెస్ప్రెడ్ అవుతాయి. మనకి నిజంగా అంటే అందులో స్టోన్ ఉంది, అది మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది ఎలా తెలుస్తుంది? సింప్టమ్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి? దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే చాలా వరకు స్టోన్స్ మనకి సింప్టమ్స్ ఉండవు. సో ఎట్లా బయటకు వస్తుందంటే అల్ట్రాసౌండ్ చేసినప్పుడు, ఏదో జనరల్ చెకప్ చేసినప్పుడు, అన్రిలేటెడ్ థింగ్ కి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు స్టోన్స్ కనిపిస్తాయి. చాలా మంది క్లినిక్ దానికి వస్తూ ఉంటారు అనమాట. సో నాకు స్కాన్ చేశాను, స్టోన్స్ కనిపిస్తున్నాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం యాక్చువల్లీ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ చెప్తాం అనమాట. సిమ్టమ్స్ గా అంటే పెయిన్, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ పెయిన్ అండి. సో పెయిన్ ర్యాండమ్ గా ఎప్పుడో ఒకసారి పెయిన్ రావడం, తిన్న తర్వాత ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్ అని చెప్తాం. జిడ్డు పదార్థాలు తిన్నప్పుడు చాలా తీవ్రంగా పెయిన్ వస్తుంది. దాదాపు పెయిన్ లొకేషన్ రైట్ సైడ్, పొట్ట కుడి వైపు పెయిన్ వస్తుంది అనమాట. అక్కడ కొంతమందికి అప్పర్ అబ్డోమెన్ మధ్యలో రావడం, ప్రిడామినెంట్లీ చాలా వరకు రైట్ సైడ్ పెయిన్ చాలా తీవ్రంగా పిండినట్లు పెయిన్ వస్తుంది. యూజువల్ ఏమవుతుంది, ఎందుకు పెయిన్ వస్తుందంటే ఆ స్టోన్ గాల్ బ్లాడర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇరుక్కుపోతుంది అన్నమాట, సిస్టిక్ డక్ట్. దానివల్ల ఆ ప్రెషర్ బిల్డప్ అయి పెయిన్ వస్తుంది. ఆ స్టోన్ రిలీవ్ అవ్వగానే పెయిన్ తగ్గిపోతుంది. సో దీన్ని బిలియరీ కోలిక్ అంటారు. బిలియరీ కోలిక్ అంటే ఇంటర్మిటెంట్ పెయిన్. అదే పెయిన్ వస్తే ఒక ½ అవర్ to 1 hour ఉంటుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. ఇది కామనెస్ట్ సింప్టమ్. ఈ పెయిన్ రైట్ సైడ్ అబ్డోమెన్ తో కాకుండా చాలా మందికి అప్పర్ బ్యాక్ పెయిన్, తర్వాత షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది. స్టోన్ తో అసోసియేటెడ్ నాజియా, వామిటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టోన్స్. సో పెయిన్ తో ఇంటర్మిటెంట్ పెయిన్. మీరు అన్నట్టుగా అంటే అవి ఫ్యాటీ రిలేటెడ్ గా నేను అంటున్నారు కదా, చాలా మంది వాటర్ ఎక్కువ తాగితే స్టోన్స్ ఫామ్ అవ్వ, కొంచెం ఇంటేక్ వాటర్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా, దాని వల్ల ఫామ్ కాకుండా వాటిని ఆపొచ్చు అంటారా? అది వాటర్ తాగడం మంచిదే. ఎవ్రీబడి షుడ్ టేక్ వాటర్ అట్లీస్ట్ 3 liters per day. కానీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కి వాటర్ కి దేర్ ఇస్ నో రిలేషన్ అండి. కిడ్నీ స్టోన్స్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ప్రివెన్షన్, అంటే మరి రాకుండా కూడా వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ అడ్వైజ్ చేస్తాం. కానీ గాల్ స్టోన్స్ కి దానికి అసలు సంబంధం. ఓకే. సో మనకంటే కిడ్నీ స్టోన్స్ లో గానీ ఎప్పుడు, అది కూడా ఏ సైజ్ ఆఫ్ ఇదిలో ఉన్నప్పుడు మనకి సర్జరీ అవసరం ఉంటుంది? సో మనం గ్యాల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో గ్యాల్ స్టోన్స్ గురించి చెప్తాను. సో గాల్ బ్లాడర్ లో స్టోన్ యాక్చువల్లీ మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. స్టోన్ ఈజ్ నాట్ ఆల్ ఏ క్రైటీరియా. సో స్టోన్ యాక్చువల్లీ యు సీ చిన్న స్టోన్స్, మన స్టోన్ ఎట్లా ఫామ్ అవుతుంది, చిన్న మట్టి లాగా ఉంటుంది. ఫస్ట్ స్లడ్జ్ అని చెప్తాం. సో స్లడ్జ్ అంతా కాంగ్లోమరేట్, చిన్న చిన్న స్టోన్స్ పెద్ద స్టోన్స్ లాగా మారుతాయి. సో పెద్ద స్టోన్ సర్జరీనా అంటే అది వెరీ సాఫ్ట్ ఇండికేషన్ సర్జరీ చేయడానికి. జనరల్లీ స్టోన్స్ పెద్దగా ఉంటే చేసుకోవాలి, చిన్నగా ఉంటాయి కాదండి. సో ఇప్పుడు మీరు ఇట్లా అడిగారు కాబట్టి స్టోన్ చిన్నగా ఉంటే ఒక ప్రాబ్లం, పెద్దగా ఉంటే ఒక ప్రాబ్లం వచ్చే సాధ్యత ఉంటుంది అనమాట. సో చిన్నగా ఉంటే దాదాపు ఆ స్టోన్స్ కిందికి, స్లడ్జ్ అని చెప్తాను, కిందికి జారే ఛాన్స్ ఉంటుంది. బైల్ డక్ట్ లోకి జారి, ప్యాంక్రస్ లెక్ జారి ప్యాంక్రటైటిస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
సో పెద్ద స్టోన్స్ లో దాదాపు మన క్లినికల్ ప్రాక్టీస్ చూసినట్టు ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో సైజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, సిమ్టమ్ బట్టి ట్రీట్మెంట్. సో వీ నెవర్ సో స్టోన్ పెద్దగా ఉందని వీ నెవర్ అడ్వైస్ సర్జరీ. సిమ్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే మీరు అన్నట్టుగా ఈ కాంప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు, ఎలాంటి కాంప్లికేషన్స్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దేనికంటే చాలా మంది మీరు సర్జరీ చెప్పినప్పుడు సర్జరీ చేసుకోండి చెప్పినప్పుడు చాలా వరకు పేషెంట్స్ వెయిట్ చేసి చాలా అడుగుతుంటారు. సో యాక్చువల్లీ సిమ్టమ్స్ రాకుంటే సర్జరీ మేము చెప్పాలి అవసరం లేదు. లిటరేచర్ లో కూడా మనం స్టడీస్ లో కూడా సిమ్టమ్స్ ఏ సిమ్టమాటిక్ స్టోన్స్ ఉంటాము యూ కెన్ ఫాలో దెమ్ అప్. సో సిమ్టమ్స్ ఈవెన్ స్లైటెస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆల్వేస్ అడ్వైస్ సర్జరీ. ఎంత త్వరగా సర్జరీ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే గాల్ బ్లాడర్ కాంప్లికేషన్స్, గాల్ స్టోన్ కాంప్లికేషన్స్ ఏమన్నా చాలా సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్, అక్యూట్ క్యాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటాం. అది గాల్ బ్లాడర్ స్టోన్ ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా సివియర్ కంటిన్యూస్ పెయిన్, జ్వరం అంతా ఉంటుంది. కొంతమంది డయాబెటిక్స్ లో అయితే షుగర్ ఉన్న వాళ్ళకైతే అది చీమ్ పట్టేస్తుంది త్వరగా, చాలా సిక్ అయిపోతారు. అదే కాకుండా కొంతమంది గ్యాంగ్రీనస్ కొలిసిస్టైటిస్ ఉంటుంది, ఎస్పెషల్లీ కామన్ ఇన్ డయాబెటిక్స్. మొత్తం కుళ్ళిపోతుంది గాల్ బ్లాడర్, చాలా సీరియస్ వస్తారు అనమాట. సో అందుకోసం ఈవెన్ డయాబెటిక్స్ లో నేను పేషెంట్ డయాబెటిక్ ఇట్లా సింటమ్స్ తో వస్తే త్వరగా ఆపరేషన్ చేసుకొని చెప్పేస్తాను. పక్కనున్న ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ డెఫినెట్లీ చీమ్ బట్టి గ్యాంగ్రీన్ అయ్యి సెప్సిస్ లేకపోయి ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా వచ్చే సందర్భాలు చూసాము మనం. అదే కాకుండా స్టోన్స్ ఒకసారి ఏమవుతాయంటే బయట డక్ట్లే జారిపోతాయి. బయటలో జారిపోయి ఆ పిత్తర లివర్ నుంచి వచ్చే పిత్తరసం అంతా మొత్తం బ్లాక్ అయ్యి జాండీస్ వస్తుంది. జాండీస్ తర్వాత ఇన్ఫెక్షన్ కొలాంజైటిస్ అని చెప్తాం. ఉన్న ఇన్ఫెక్షన్స్ లో సీరియస్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొలాంజైటిస్ అని. సో అదే కాకుండా ఇంకొకసారి జాండీస్ ప్యాంకటైటిస్ అంటాం. ప్యాంకటైటిస్ అంటే ఈ వన్ ఆఫ్ ద ప్యాంకటైటిస్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, గ్యాస్ వచ్చిన వాళ్ళు మెజారిటీ 90% ఆఫ్ దీస్ పేషెంట్స్ అక్యూట్ ప్యాంకటైటిస్ ఐదర్ ఆల్కహాల్ రిలేటెడ్ ఆర్ గ్యాస్ స్టోన్ రిలేటెడ్. మెన్ అయితే జనరల్ ఆల్కహాల్ రిలేటెడ్, ఉమెన్ అయితే జనరలీ గ్యాస్ స్టోన్ రిలేటెడ్ అన్నమాట. సో అక్యూట్ ప్యాంకటైటిస్ కూడా ఒక సీరియస్ కాంప్లికేషన్. ఇప్పుడు అక్యూట్ ప్యాంకటైటిస్ చూస్తే ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో గ్యాస్ స్టోన్స్ వల్లనే వస్తుంది. సో అదే కాకుండా ఒకసారి మైల్డ్ ప్యాంకటైటిస్ వచ్చినా కూడా సెకండ్ అటాక్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే ఈ అక్యూట్ ప్యాంకటైటిస్ పేషెంట్ లో వచ్చినప్పుడే డిశ్చార్జ్ అయ్యే ముందే గాల్ బ్లాడర్ సర్జరీ చేసి పంపించేస్తాం. అది రికమెండేషన్. సో అంటే ఫీమేల్స్ లో అంటే ఆటోమేటిక్ గా కొంచెం కేర్ తీసుకుంటుంటారు వన్స్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేల్స్ లో ఇలా ఏదన్నా ఈ ఆల్కహాలిక్ పర్సన్స్ లో ఇంత సీరియస్ కండిషన్ అయిన తర్వాత ప్యాంక్రియాసిస్ ఒకసారి ఇదైన తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రింక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్యాంకటైటిస్ ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే కాజ్ తీసేయాలి. కాజ్ ఉంటుంది, ట్రిగర్ ఉంటుంది. ట్రిగర్ ఏంటి? ఆల్కహాల్ అండ్ మోస్ట్ కామన్ ఆల్కహాల్ అండ్ గ్యాస్ స్టోన్స్. మీరు మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చు ప్యాంకటైటిస్ వస్తే ప్రివెన్షన్ కోసం ఆల్వేస్ వి అడ్వైస్ టు స్టాప్ టేకింగ్ ఆల్కహాల్. బట్ చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు, మరీ రిపీటెడ్ అటాక్స్ వస్తాయి. అదే కాకుండా సీరియస్ నెక్రోటైజింగ్ ప్యాంకటైటిస్ అని అంటాం దాన్ని. సో దాంతో వస్తే ఇంకా లైఫ్ అండ్ డెత్ ఇష్యూనే అవుతుంది అన్నమాట. సో వి హావ్ సీన్ పేషెంట్స్, సమ్ పేషెంట్స్ డ్యూరింగ్ దేర్ బ్యాచిలర్ పార్టీస్ అప్పుడు ఆల్కహాల్ తీసుకొని పెళ్లి వరకు కూడా పోకుండా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ సందర్భం కూడా చూశాను. సో దట్ ఈస్ ఆల్కహాల్ అనేది ఆపాలండి. కొంతమంది పేషెంట్స్ ఏమవుతారంటే సార్ ఎంత తీసుకోవచ్చు అని. సో నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్. సో ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా సీరియస్ కాంప్లికేషన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనకంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే ప్రాబ్లం ఏముండదంటారా? డైలీ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అవ్వదంటారా? సో అంటే ఇంతకుముందు చెప్పినట్టే గాల్ బ్లాడర్ ఫంక్షన్. సో గాల్ బ్లాడర్ కి పెద్ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమి ఉండదండి. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే ఇట్స్ ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఆర్గన్, గాల్ బ్లాడర్ తీసేస్తే ఫుడ్ అరగదు నాకు, దానివల్ల నేను లైఫ్ అంటే ఇష్యూ అవుతుంది కొంతమంది అడుగుతారు. సో నేను లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నాను అని కూడా అడుగుతుంటారు. సో గాల్ బ్లాడర్ ఇప్పుడు చూస్తే ప్రపంచంలో మోస్ట్ కామన్ సర్జరీస్ గాల్ బ్లాడర్ రిమూవ్ అనమాట. సో నేను నా ప్రాక్టీస్ లో కూడా నెలకి ఒక యావరేజ్ అట్లీస్ట్ 10 సర్జరీస్ మినిమం గాల్ బ్లాడర్ సర్జరీస్ చేస్తాను. గాల్ బ్లాడర్ తీసేందువల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండవండి. యాక్చువల్లీ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఉంచుకోవడమే ప్రాబ్లం. సో లైఫ్ గాల్ బ్లాడర్ తీసేస్తే డైజెషన్ ఇష్యూ కానీ ఎటువంటిది ఏ ఇష్యూ ఉండదండి. ఎలాంటి అపోహ అవసరం లేదు అసలు. అబ్సల్యూట్లీ. మామూలుగా మనకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది అనే జాగ్రత్తలు ముందే తీసుకునే అవకాశం ఉందంటారా? అది గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది నాట్ రిలేటెడ్ టు స్టోన్స్ అండి. చాలా మంది పేషెంట్స్ అసోసియేటెడ్ అంటే చాలా మంది స్టోన్స్ కామన్ కాబట్టి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మనం స్టోన్స్ కూడా చూస్తూ ఉంటాం.
they coexist అంటే together they are there, but stones do not cause gallbladder cancer. చాలా మంది అడుగుతుంటారు స్టోన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని. అబ్సల్యూట్లీ స్టోన్స్ యాక్చువల్లీ క్యాన్సర్ విత్ gallbladder అనేది ఏజ్ రిలేటెడ్. కొంచెం ఏజ్ ఒక 50-60 years అయిన తర్వాత ఇన్సిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. అదే కాకుండా నార్త్ ఈస్ట్ బెల్ట్, నార్త్ ఇండియాలో ఎక్కువ. కమింగ్ టు సౌత్ మనకి gallbladder క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువే కానీ బట్ కంపేర్ టు నార్త్ ఇండియాలో ఎక్కువ యాక్షన్. రీజన్ ఏంటంటే అదే వన్ థింగ్ ఈస్ జెనెటిక్ రీజన్స్, తర్వాత ఎపిడమాలజికల్ ఫ్యాక్టర్స్. సో ఉన్న పరిసరాల బట్టి ఆ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది అన్నమాట gallbladder క్యాన్సర్. అదే కాకుండా స్మోకింగ్ ఆల్సో ఇస్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కొంతమందికి APBD అంట, abnormalities in the bile ducts and pancreatic ducts from పుట్టినప్పుడే ఉంటుంది వాళ్ళు. దాని కూడా హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ gallbladder క్యాన్సర్. కొన్ని కండిషన్స్ లైక్ PSC అంట, PSC అనే కండిషన్ లో కూడా ఇది కామన్ గా ఉంటుంది gallbladder క్యాన్సర్. మీరు అన్నారంటే స్టోన్ చిన్నదా పెద్దదా అనేది కాదు, సింటమ్స్ బట్టే ఉంటుంది ట్రీట్మెంట్ అని అన్నారు కదా. అంటే ఒకవేళ చిన్నగా ఉంది అని అన్నప్పుడు మనకి ఏమైనా అంటే సింటమ్స్ ఏమైనా తెలిసినా అప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే వితౌట్ సర్జరీతో మెడికేషన్ ఒకటి. సో వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ అనేది జనరల్లీ సింటమ్స్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు పేషెంట్ కి మెడికల్ మేనేజ్మెంట్ రికమెండ్ చేయము. మేబీ సమ్ పేషెంట్స్ ఆర్ వెరీ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అనుకోండి, వాళ్ళకి ఇంకా మనం సర్జరీకి ఫిట్ లేకున్నప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తాం. దాంట్లో ఉన్న ఒకే ట్రీట్మెంట్ UDC అంట, సోడియాక్సిపోలిక్ యాసిడ్ అని, అదొకటే ఉంది. మనం అదొకటే మెడిసిన్ ఇస్తాం. దీనివల్ల స్టోన్స్ తగ్గిపోతాయా, సింటమ్స్ ఆగిపోతాయంటే అసలు ఎవిడెన్స్ లేదండి. సో ఆల్మోస్ట్ స్టోన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్, చిన్న స్టోన్ పెద్ద స్టోన్ కానీ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్, రిమూవల్ ఆఫ్ ద కంప్లీట్ క్యారెక్టర్. సో మనకంటే వన్స్ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి పేషెంట్స్? ఎన్ని డేస్ కి తను నార్మల్ గా అవుతుంటారు? సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేషెంట్స్ అడుగుతుంటారండి. gallbladder సర్జరీ అనేది మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మీరు విన్నట్టే కీ హోల్ సర్జరీ. సో పెద్ద పోయడం కాదు, కొన్ని డికేట్స్ బ్యాక్ మేము చదువుకున్నప్పుడు పెద్ద కోసేవారు. సో అది చాలా పెయిన్ఫుల్ సర్జరీ అనేది. ఇప్పుడు అలా ఉండదండి, ఇప్పుడు అన్ని కీ హోల్ సర్జరీ. కీ హోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ చిన్న హోల్స్ పెట్టి చేస్తాం. సో అది రికవరీ అనేది కట్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్. సో మేము జనరల్ ఏం చేస్తామంటే ఆన్ ద డే ఆఫ్ సర్జరీ అడ్మిషన్ చేస్తాం, మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తాం. సో ఇట్స్ ఓన్లీ 1 day స్టే. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్. పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 to 3 days కొంచెం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే చాలు. దాని తర్వాత నార్మల్ ఇంట్లో రొటీన్ పని చేసుకోవచ్చు. విదిన్ అ వీక్ యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం సూచర్స్ కూడా అన్ని అబ్జర్వబుల్ సూచర్స్ వేస్తాము. సో సూచర్ రిమూవల్ కోసం రావాలి అని కూడా ఉంటుంది. సో ట్రావెలింగ్ ఆల్సో ఇస్ పర్ఫెక్ట్. సో ఆల్ యాక్టివిటీస్ ఆర్ విదిన్ అ వీక్స్ టైం యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఓకే. ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే ఫుడ్ ఇంటేక్ లో కానీ ఇంకేదైనా జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? సర్జరీ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ సర్జరీ జనరల్లీ అవాయిడ్ we advise patient కొంచెం జిడ్డు పదార్థాలు కానీ ఉప్పు కారం కానీ తక్కువ అని చెప్తాము. లాంగ్ టర్మ్ లో అసలు ఇది నో చేంజెస్ ఇన్ ద డైటరీ హ్యాబిట్స్. జిడ్డు పదార్థాలు తినొచ్చు, అన్ని తినొచ్చు. సో అది చాలా మంది అనుకుంటారు gallbladder తీసేస్తే ఇంకా జిడ్డు తినకూడదేమో అని. అవన్నీ ఏం లేదండి. సో ఎన్ని రోజులు ఉంటారు జిడ్డు తినకుండా. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ నార్మల్ డయట్. సో అందుకోసమే ఇట్ నో వే అఫెక్ట్స్ యువర్ డైజెషన్. ఓకే. సో మనకి gallbladder ట్రీట్మెంట్ సంబంధించి ఇంకేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు? సో అడ్వాన్సెస్ అంటే అదే టెక్నాలజీ అడ్వాన్సెస్ ఉన్నాయి కానీ ట్రీట్మెంట్ వరకు ఏం చేంజెస్ ఏం లేవండి. సో ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సేమ్, ఓన్లీ వన్ ట్రీట్మెంట్. సింప్టమాటిక్ స్టోన్స్ ఆల్వేస్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద gallbladder. అడ్వాన్సెస్ లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు లాప్రోస్కోపీ. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఈజ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ లైక్ అండర్ 10 years లో నార్మల్ రొటీన్ అయిపోతుంది. స్టిల్ ఎవాల్వింగ్ అన్నమాట రోబోటిక్ సర్జరీ. టెక్నాలజీ చేంజ్ వస్తుంది. అదే కాకుండా సపోజ్ ఎండోస్కోపీ వైపు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకు స్టోన్స్ బైల్ డక్ట్ లో జారిపోతే స్టోన్స్ తీయడానికి ERCP, ఇంకా స్పై గ్లాస్, బైల్ డక్ట్ లో పెద్ద పెద్ద స్టోన్స్ కూడా బైల్ డక్ట్ లో స్టోన్స్ ఉంటే అది తీయడానికి కూడా అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. స్పై గ్లాస్ అంటాము, మదర్ బేబీ స్కోప్. ఎండోస్కోప్ లో ఇంకొక స్కోప్ పెట్టి డక్ట్ లోపల చిన్నగా ఉంటుంది డక్ట్, యాక్చువల్ చిన్న డక్ట్ లో పోయేసి స్టోన్ రిట్రీవల్, స్టోన్ బ్రేక్ చేయడం అని ఉంటుంది. అది బైల్ డక్ట్ స్టోన్స్. gallbladder స్టోన్స్ కి పెద్ద కొత్తగా ఏం రాలేదండి. ఓన్లీ సర్జరీస్ ఓన్లీ gallbladder తీయడం కాబట్టి అది చెప్పినట్టు లాప్రోస్కోపీ రోబోటిక్ చేసుకోవచ్చు.
మన గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తేనే అది ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయితేనే అసలు మిగిలిన ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ చేసేలాగా ఉంది, కంప్లీట్ గా రిమూవ్ చేయాలని అంటున్నారు. అలాంటిది అంటే క్యాన్సర్ మనకి అటాక్ అయినప్పుడు ఇమీడియట్ గా అంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే దాన్ని అప్పుడైనా రిమూవ్ చేయాల్సిందేనా? గాల్ బ్లాడర్ క్యాన్సర్ టోటలీ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ లో వస్తుంది. దానికి ట్రీట్మెంట్ రాడికల్ కొలిసిస్టెక్టమీ అని చెప్తామండి. గాల్ బ్లాడర్ తో పాటు పార్ట్ ఆఫ్ లివర్ కూడా తీయాల్సి వస్తుంది. అదే కాకుండా లింఫోడెక్టమీ అంటాం. లింఫోడెక్టమీ అని అంటే డ్రైడింగ్ లింఫ్ నోడ్స్, రీజనల్ నోడ్స్ అని తీయాల్సి వస్తుంది. సో ఇట్స్ బిగ్గర్ సర్జరీ, మచ్ బిగ్గర్ సర్జరీ దాన్ కొలిసిస్టెక్టమీ. సో ఆఫ్టర్ దట్ సర్జరీ అప్పుడు కూడా పేషెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలంటారా? ఎన్ని రోజులకి తన నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు? అంటే రికవరీ ఫ్రమ్ ఆఫ్టర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ సర్జరీ ఇట్ ఇస్ మచ్ డిలేడ్, కొంచెం రికవరీ స్లోగానే ఉంటుంది. బట్ డిపెండింగ్ ఆన్ హౌ బిగ్ సర్జరీ ఈజ్. సో తను చెప్పినట్టు ఓన్లీ చిన్నగా రాడికల్ కొలిసిస్టెక్టమీ, కొంతమందికి మేజర్ సర్జరీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి రికవరీ అనేది కొంచెం డిలేడ్ గా ఉంటుంది. మేబీ హాస్పిటల్ స్టే కూడా ఎక్కువనే అట్లాంటి వాళ్ళకి, మేబీ వీక్స్ టైమ్ ఇన్ ద హాస్పిటల్, దెన్ రికవరీకి 3 to 4 weeks. సాధారణంగానే క్యాన్సర్ అంటే స్టేజెస్ వైజ్ గా చెప్తూ ఉంటారు. స్టేజ్ 4 లోనే మన సర్జరీ వరకు వెళ్ళేది ఉంటుంది. ఇందులో కూడా అలా స్టేజెస్ ఉంటాయంట? డెఫినెట్లీ ఈ క్యాన్సర్ వి ఆల్వేస్ స్టేజ్. సో స్టేజ్ 4 అంటే ఏంటంటే ఇట్స్ టర్మినల్ క్యాన్సర్. లైక్ స్టేజ్ 4 జనరల్లీ స్టేజ్ 4 క్యాన్సర్ అంటే స్ప్రెడ్ బియాండ్ ద ఆర్గన్ ఆఫ్ ఆరిజిన్. అంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ సపోజ్ లంగ్స్ కి వెళ్తుంది అనుకోండి, లంగ్స్ బ్రెయిన్ బోన్ కి వెళ్తే దాన్ని స్టేజ్ 4 అంటారు. సో లోకో రీజనల్ క్యాన్సర్ అంటే యూజువల్లీ స్టేజ్ 1 to stage 3 ఉంటుంది. సో లోకలైజ్డ్ గా ఉన్నప్పుడు దాన్ని క్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ స్టేజ్ 4 స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం అసలు క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేయం, ఓన్లీ పాలియేషన్, సిమ్టమ్స్ వరకు ట్రీట్మెంట్ చేస్తాం. పెయిన్ ఉంటే పెయిన్, దాని జాండీస్ ఉంటే దాని ట్రీట్మెంట్ అట్లా. సో స్టేజ్ 4 క్యాన్సర్ కి ట్రీట్మెంట్ జనరల్లీ సపోర్టివ్ కేర్, కీమోథెరపీ ఉంటుంది. అర్లీ స్టేజ్ వస్తే దాన్ని మనం సర్జరీ చేస్తాం, రాడికల్ కొలిసిస్టెక్టమీ అంటాం. దాని తర్వాత బయాప్సీని బట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ రిసీవ్ కీమోథెరపీ. ఓకే, సో మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా అసలు గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అవ్వకుండా ముందే కేర్ తీసుకోవడానికి ఏం లేదంటారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ ఆప్టిమల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒబిసిటీ ఉంటే ఇన్సిడెన్స్ ఆఫ్ స్టోన్స్ కూడా పెరుగుతున్నాయి. సో హెల్దీ లైఫ్ స్టైల్ తర్వాత హెల్దీ డైట్, దీనివల్ల మనకి ప్రివెన్షన్ కొంతవరకు సాధ్యత. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. చాలా తెలియని విషయాలన్నీ మాకు చెప్పారంటే మెయిన్ గా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది అసలు చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. ఇన్ కేస్ మేము కూడా అది సేమ్ అని అనుకుంటున్నాం. సో వాటర్ అయితే తగ్గిపోతుందిలే అన్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, మరి కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రెండు డిఫరెంట్స్ గా ఉంటాయి. మరి సో ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకొని ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో సీరియస్ అవ్వక ముందే ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్ లైఫ్ అయితే లీడ్ చేయండి. అదే విధంగా హెల్తీ లైఫ్ లీడ్ చేయడం వల్ల కొంచెం దేని నుంచి అయితే మనం పూర్తిగా అరికట్టకపోయినా దాన్ని ఒకసారి రాకుండా జబ్బునైతే ముదరకుండా అయితే మనం చూసుకోగలుగుతాం. మరి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాక్స్ టీవీ హెల్త్.